ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత హామీలు ఇచ్చిన కార్యక్రమాలు, పెన్షన్స్ కార్యక్రమాలు మన 1వ తారీఖున ఎంతో వైభవంగా రాష్ట్రం అంతా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజానీకం ఎంతో సంతోషించడం కూడా జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట నెరవేరుస్తున్న పేదల సంతృప్తి కళ ఊపందుకోనున్న నిర్మాణ రంగం. ఈ విధంగా మన ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం ఉచిత ఇసుక ప్రవేశపెట్టి చాలా పేదవారందరికీ కూడా ఇవ్వడం జరిగేది. బళ్ళు కూడా వెళ్ళి ఎండెడ్ల బళ్ళు వెళ్ళి జగ్గంపేట ఏరియాలోని ఏరియాలో మోబైల్ దగ్గర కూడా బళ్ళు తెచ్చుకుని రోజులు అప్పుడు. అలాంటిది ఈ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 కోట్లు అక్రమంగా ఇసుక మీద సంపాదించారంటే ఎంత దారుణంగా చేశారో మనం అందరం కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది. నిన్న రోజున ఇసుక గుట్టలో అవన్నీ కూడా వెంటనే సేంద్రేజ్ అయ్యి మామూలుగా అది మండల ప్రజాప్రతినిధికి గ్రామాలకి జడ్పీకి వచ్చి సేంద్రేజ్ అక్కడ చిన్న ఖర్చులు వర్కర్స్ ఖర్చులు మట్టికి తీసుకుని ఉచితంగా ఇసుక ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. దూరాన్ని బట్టి ఎవరో తెచ్చుకుని దాన్ని బట్టి లారీ వారే బరాయించుకునేలాగా పాలసీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వర్షాకాలంలో ఈ 3 నెలల్లో ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారు కలిసి ఈ నిర్ణయం తీసుకుని మన మంత్రివర్గ రవీంద్ర గారి ద్వారా ప్రకటించడం జరిగింది. నిన్న రోజుని ఇక్కడ మనకి దగ్గరలో రావులపాలు అవి ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలు అవి కూడా నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వాన్ని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వారు నిన్నటే వచ్చి రాజశేఖర రెడ్డి గారు జన్మదినమని వచ్చి వారు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హామీలు ఎక్కడ నెరవేర్చగలమంటున్నారు. తప్పనిసరిగా అన్నీ కూడా అమలు జరపడానికి మోడీ గారు అక్కడ కేంద్రంలో ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేస్తారు. అదేవిధంగా పోలవరం ఏ విధంగా నాశనం అయిపోయిందో మనందరికీ కూడా తెలిసి ఈ 10 రోజుల్లో టీవీల్లో కూడా చూసాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావాన్ని రైతులకి 20,000 ఇవ్వడానికి కేంద్రం 6,000, మన వారు 14,000 కూడా ఇవ్వడానికి చూస్తున్నారు. విధానాలన్నీ నిర్ణయిస్తున్నారు. ఆ విధానాల్లో మన నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ గ్రామాల్లో ఆ విధానాలు వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పి దాన్ని ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ పాలసీలు వచ్చేటప్పటికి వరి ఇబ్బందుల్లో ఉంటాం. అదేవిధంగా కొబ్బరికాయ ఇబ్బందుల్లో ఉంటాం. స్వర్గీయ జిఎంసీ బాలయ్య గారు నాపేట్ కేంద్రాలు 20 సంవత్సరాల కింద తెచ్చి తర్వాత ఏమీ తేకుండా కొబ్బరి మార్కెట్ పడిపోవడం జరిగింది. నిన్నటి రోజునే మన హరీష్ మోదీ గారు, మన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు కూడా నాపేట్ కేంద్రాన్ని అంబాజీపేటలో ప్రారంభించడం జరిగింది. దాన్ని మన రైతులు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా హౌసింగ్ కొత్త ఇల్లు చాలా మట్టికి ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తప్పనిసరిగా పేదవారికి అందరికీ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన ఇల్లును కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఒక్క ఇల్లు కూడా మన గ్రామాల్లో ఎక్కడ ఇవ్వలేదు. భవన కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో, వర్కర్స్ పని లేక ఎంత ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా మనకు తెలుసు. అందుచేతే ప్రజానీకంలో చైతన్యం వచ్చి తప్పనిసరిగా మన కూటమిని 164 సీట్లతో ఎక్కించారు. తప్పనిసరిగా వారికి రుణపడి మనం ప్రజలకు ఉన్నాం. మన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
కూడా తప్పనిసరిగా ఈ పాలసీల్ని మరి తీసుకుని ప్రధానికానికి ఇబ్బందులు లేకుండా మనం చేయవలసిన బాధ్యత ఉందని మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ మీట్ ఇచ్చేసిన మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ